హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఏంటంటే రీసెంట్ డేస్గా మనందరికీ ప్రతి ఒక్కరు వింటున్న విషయం ఏంటంటే ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఫ్యూచర్లో అసలు హ్యూమన్ నీడ్ అనేది ఉండదు. అండ్ ఒక ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఫ్రెషర్ ప్లేస్లో ఏఐని రీప్లేస్ చేస్తున్నారు. అంటే ఇంకా 2025 2026 ఇంకా ఫ్యూచర్ కమింగ్ బ్యాచెస్కి జాబ్స్ ఉండవా? అసలు హ్యూమన్ నీడ్ అనేది ఉందా లేదా? ఆర్ ఇన్ కేస్ హ్యూమన్ అనే అతను ఒక ఫ్రెషర్ ఐటీ సెక్టార్లో రావాలి అంటే ఏఐని ఓవర్కమ్ చేసి అతను నాలెడ్జ్ గెయిన్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి? మనం ఇంకా ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఎదర్ ఇట్ మే బి అ ఫ్రెషర్ ఆర్ అండ్ మీ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ మీ, ఎలా సర్వైవ్ అవ్వాలి? సో ఇలాంటి టైప్ ఆఫ్ అన్ని క్వశ్చన్స్కి నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అండ్ ఆల్సో ఒక బేసిక్గా ఒక ఫ్రెషర్గా ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనమైతే వీడియోలోకి వచ్చేసినట్లయితే బేసిక్గా లీవ్ ఈ ఏఐని వదిలేసేయండి. ప్రీవియస్గా ఒక జాబ్ కావాలంటే స్కిల్స్ ఏమేమి అడుగుతున్నారు అంటే ఒక రిక్వైర్మెంట్ ఏముంది అంటే కంపెనీస్ నుంచి ఏదో ఒక లాంగ్వేజ్ సరిపోతుందన్నమాట. ఏదర్ ఇట్ మే బీ సి, పైథన్, జావా, ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటే అయితే సరిపోతుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే హైర్ చేసుకుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వర్క్ అలాట్ చేస్తారు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అయితే తీర్చుకుంటారు అనమాట. అది ముందు అలా ఉన్నిందనమాట. అండ్ ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏమైపోయిందంటే నేను మీకు ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే వేసి చూపిస్తాను. ఇంత అసలు ఒక హ్యూమన్ లెక్కే ఏఐ అనేది జనరేట్ అవుతుందన్నమాట. Why are you going to school in this rain? If I don't, then my dad would again start his back in my day lecture. వీడియోస్ చూడగానే ఫుల్ షాక్లో ఉన్నాను. ఏంటి మనం అసలు ఏఐ గురించి విని ఒక 1 year అలా అవుతుంది, అప్పుడే ఏంటి ఇటువంటి వీడియోస్ అయితే వస్తున్నాయి? అసలు ఫ్యూచర్ ఏంటి? అసలు మనిషి వాల్యూ ఉందా లేదా? ఓన్లీ రోబోట్స్ మాత్రమే ఉంటాయా? తర్వాత అసలు మనం ఇంత చదువుకొని యూజ్ ఏంటి? ఈ డౌట్స్ వచ్చాయన్నమాట. సో దట్ నేనైతే కొంచెం సర్చ్ చేశాను, కొంచెం చాట్ జీపీటీ అండ్ ఆల్సో కొంతమంది ఫ్రెండ్స్ని అయితే కనుక్కున్నాను అనమాట. అసలు ఎలా ఉంది ట్రెండ్, సాఫ్ట్వేర్లో ఎలా ఉంది, అండ్ మా దగ్గర మా కంపెనీస్లో ఎలా జరుగుతుంది. మనం ఫ్రెషర్స్ లాంగ్వేజెస్ గురించి అయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ నాకు జావా వచ్చు, సరిపోతుందా, జాబ్ వచ్చేస్తుందా అంటారు. అది ముందు జరుగుతుంది అలాగా, ఇప్పుడు అస్సలు అలా లేదనమాట. నేను చెప్పే కొన్ని కోర్సెస్ ఏంటంటే వాళ్ళు ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మేబీ నాకు 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలో అంత నాలెడ్జ్ నాకు ఇప్పటికీ లేదని నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళకి సజెస్ట్ చేసే అంత కాదు. బట్ యాజ్ అ ఫ్రెషర్గా మీరేం నేర్చుకోవాలైతే నేను పక్కాగా అయితే ఇవ్వగలను ఇన్ఫర్మేషన్ అన్న ఆ నాలెడ్జ్ నాకైతే ఉంది. అండ్ ఆ షూరిటీ కూడా నేను ఇవ్వగలను మీకు, ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పి. కమింగ్ టు ద స్కిల్స్, ఏం నేర్చుకున్నా ఫుల్ స్టాక్ నేర్చుకోండి. జావా నేర్చుకుంటారా, ఆల్రెడీ మీకు జావా వచ్చినట్లయితే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఆర్ ఇన్ కేస్ మీకు పైథాన్ వచ్చినట్లయితే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అంటే ఏం వస్తుంది అంటే జావా లాంగ్వేజ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, దెన్ ఫ్రంట్ ఎండ్లో HTML CSS జావా స్క్రిప్ట్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి, యాంగులర్ లేదా రియాక్ట్ అనమాట. అండ్ దెన్ బ్యాక్ ఎండే జావా వస్తుంది కదా, ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. సో ఇంకా డేటాబేస్కి వచ్చేసరికి SQL నేర్చుకోండి. ఒక బేసిక్ చెప్తున్నాను. ఇంతటితో ఒక ఫుల్ స్టాక్ అనేది అయిపోలేదన్నమాట, ఏదో ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి. సో మీరు ఫ్రంట్ ఎండ్కి ఒక ఫ్రేమ్వర్క్ చూసారు కదా, యాంగులర్ అని చెప్పి. సో బ్యాక్ ఎండ్కి ఒక ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే స్ప్రింగ్ బూట్ అనమాట, జావాకి వచ్చేసరికి. ఓకేనా, స్ప్రింగ్ బూట్. సో ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీరు జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు ఒక ఫ్రెషర్ లెవెల్లో. అండ్ దెన్ పైథాన్కి వచ్చేసరికి సేమ్ ఉంటాయి, బట్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, నేర్చుకోవాల్సినటువంటి జాంగో ఫ్రేమ్వర్క్ అనేది మారుతుంది అనమాట. సో ఈ స్కిల్స్ అయితే పక్కా ఉండాలి. ఇంటక్క ఒక ఫ్రెషర్ కింద అంటే తప్పదు, సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి, మనం కూడా నేర్చుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఇంకా ఇవేనా ఉండేది, ఇంకేం జాబ్స్ లేవా, ఫుల్ స్టాక్ మాత్రమేనా అంటే నో, ఉన్నాయి ఇంకాను. ఇంకోటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఫ్రెషరే కాదు, మీరు ఫ్రెషర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అవ్వచ్చు, అదే మీరు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అవ్వచ్చు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నేర్చుకోవాలన్నమాట.
ఇది మ్యాండేటరీ. సో ఇప్పుడు మనం 2 చూసాము, ఒకటి వచ్చిందని ఫుల్ స్టాక్ అండ్ దెన్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ దెన్ ఎక్కువ రీసెంట్ డేస్లో ఫుల్ ట్రెండింగ్లో ఉండేది క్లౌడ్ అనమాట, అదే డెవాప్స్. సో ఎందుకు అంటే చెప్తాను మీకు క్లౌడ్ ఎక్కడ వచ్చింది, లైక్ ఫార్మేషన్ ఎందుకు వచ్చింది అని. బేసిక్గా ఒక డేటాబేస్ అనేది ఎక్కడో ఒక సర్వర్లో నార్మల్గా ఫిజికల్గా స్టోర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అన్నీ అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసాయి అనమాట. క్లౌడ్లో స్టోర్ చేస్తారు సో దట్ మనకి ఏ క్రాష్ జరిగినా కూడాను మనకి డేటా అనేది లాస్ కాకూడదు. సో ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ మొత్తము క్లౌడ్కి చేంజ్ అయిపోతుంది అనమాట. సో క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెవాప్స్ నేర్చుకోండి, AWS, అజ్యూర్, సో ఏదైనా పర్లేదు, డెవాప్స్ అనేది నేర్చుకోండి. బట్ ఆ క్లౌడ్ కంప్యూటింగ్లో జాబ్స్ వస్తాయి ఫ్రెషర్స్కి అంటే షూరిటీ ఇవ్వలేం కానీ బట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ దెన్ మీకు ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపెనీస్కి, ఇప్పుడు మేము హైర్ అయ్యాం కదా, సో మాకు కూడా స్టార్టింగ్లో చెప్పారనమాట, మీరు క్లౌడ్ గురించి నేర్చుకోండి, డెవాప్స్ గురించి నేర్చుకోండి, రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్వి అని చెప్పేసి. సో ఇలా ఉంటుందన్నమాట. లైక్ ఇంటర్నల్గానే వాళ్ళు ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు. అదేదో మీరు ఇప్పుడే నేర్చుకుంటే బెటర్ కదా. సో 3II క్లౌడ్ కంప్యూటింగ్ అని. దెన్ సైబర్ సెక్యూరిటీ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అండ్ సేమ్ డెవాప్స్ లాగానే ఫ్రెషర్స్కి అయితే లైక్ మేబీ ఇంటర్న్షిప్స్ దొరకచ్చు. అండ్ మనం బేసిక్గా చూసుకుంటే మన Tier 3 టైప్ ఆఫ్ కాలేజెస్లో సైబర్ సెక్యూరిటీకి వచ్చి హైర్ చేసుకోరు మోస్ట్లీ. బట్ మీరు దాన్ని కాస్త ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఏది నేర్చుకోవడంలో తప్పలేదు. బట్ మనం క్లీన్గా నేర్చుకోవాలి, ఏం చేస్తున్నామని తెలిసి నేర్చుకుంటే వాల్యూ అయితే ఉంటుంది అనమాట. అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చేసరికి డేటా అనలిటిక్స్ అనమాట. డేటా సైన్స్ అంటాము, దాంట్లో డేటా అనలిటిక్స్ అనేది ఒక పార్ట్. సో డేటా అనలిటిక్స్ నేర్చుకోండి, ఇది చాలా యూజ్ అవుతుందబ్బా. రీసెంట్ డేస్లో నేనైతే విన్నది ఎక్కడ చూసినా మనకు కోడింగ్ కంటేను ఈ డేటా అనలిటిక్స్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయింది. అండ్ ప్యాకేజెస్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఐదర్ ఇప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ డేటా అనలిటిక్స్ ట్రై చేస్తుంటే ది బెస్ట్ అని అయితే చెప్పగలను నేను. అంటే సూపర్ ట్రెండ్ ఉందన్నమాట డేటా అనలిటిక్స్కి. సో ఈ అన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ డే 1. ఈ రోజే స్టార్ట్ చేయండి. సో మీరు లేట్ చేసేసరికి ఏంటంటే మనం ఒక్కరం కాదు కాంపిటీషన్లో ఉండేది. ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ వస్తున్నారు. దాంట్లో మనం ఒక్కరు యూనిక్గా ఉండాలంటే యూనిట్ టు బీ లైక్ సంథింగ్ స్పెషల్, మనం నేర్చుకోవాలి కదా, తప్పదు. సో ట్రై చేయండి. అండ్ దెన్ ఈరోజు మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఏఐతో ఇంటిగ్రేట్ చేసి నేర్చుకోండి అంటున్నారు. అరే బాబు, అసలు ఏఐ అంటే ఏంటి, ఎలా ఇంటిగ్రేట్ చేసి నేర్చుకోవాలి? ఈ క్వశ్చన్ ఎక్స్పీరియన్స్డ్ తెలియదు కానీ ఫ్రెషర్స్కి అయితే కొడుతూనే ఉంటుందన్నమాట. అసలు ఏం నేర్చుకోవాలి ఏఐతో ఇంటిగ్రేషన్ అంటే? ChatGPT తెలుసు, మేము అక్కడ బ్రౌజ్ చేస్తాం, కోర్స్ తీసుకుంటాము. బట్ ఏఐతో ఏం నేర్చుకోవాలి అని నేను అదే ఈరోజు మీకు ఒక శాంపుల్ డాక్యుమెంట్ కూడా పెడతాను, ఒక రోడ్ మ్యాప్ లాంటిది. సో నేను జావాతో కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. సేమ్ అదే నేను మీకు ఒక లైక్ సెండ్ చేస్తాను. ఒక డాక్యుమెంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఏంటంటే మీకు ఆల్రెడీ జావా ఫుల్ స్టాక్ వచ్చింది. సో దాట్ ఓన్లీ మీరు ఈ ఏఐని దాంట్లో ఇంక్లూడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ లర్న్ జావా ఫుల్ స్టాక్, లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ నేను ఒక శాంపుల్కి జావాని అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ జావా నేర్చుకున్నాను అండ్ దానిపైన నేను కొంచెం ఇప్పుడు ఎక్స్ప్లోర్ ఎక్కువ చేస్తున్నాను ఏఐతో. సో డాక్యుమెంట్ చూసుకోండి. ఎలా అంటే ఓపెన్ ఏపీఐ, లైక్ ఏఐ ఏపీఐ ఎప్పుడైనా విన్నారా? ఏంటంటే ఏం లేదు, లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపించామనుకోండి, గూగుల్ మనం ఒక బ్రౌజ్ చేస్తాము, ఆ రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్కి. సో బేస్డ్ ఆన్ దట్ క్వశ్చన్ మనకు ఒక రిప్లై అనేది వస్తుంది అన్నమాట. ఇది మనం ఏం చేస్తామంటే జావా కోడ్ రాస్తాము, దాని రెస్పాన్స్ ChatGPT నుంచి రిప్లై తీసుకొచ్చి మన కన్సోల్లో ప్రింట్ చేస్తామన్నమాట. సో వినడానికి చాలా ఈజీగా ఉంది, బట్ దీని బ్యాక్గ్రౌండ్ కానీ మీరు తెలుసుకున్నట్లయితే కంప్లీట్ మీరు లైక్ యు ఆర్ నాట్ బిల్డింగ్ ChatGPT, బట్ వీఆర్ జస్ట్ ఇంటిగ్రేటింగ్ దట్ ChatGPT ఇంటూ ఆర్ జావా కోడ్ అనమాట. జావా కోడ్లో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి ఆన్సర్ అనేది ChatGPT నుంచి వచ్చి మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది అనమాట. దిస్ హౌ ఇట్ వర్క్స్. మనం ఒక ఏఐని ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. నేను మీకు డీటెయిల్గా ప్రాజెక్ట్ లైక్
బేసిక్ వస్తే ఏంటి, అడ్వాన్స్ జావా వస్తే ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది మొత్తం పెట్టాను. మీరు దాన్ని ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకే, జావా ప్లస్ ఏఐ దీంట్లో ఫస్ట్ చెప్పాను కదా, రెస్ట్ ఏపీఐ అండ్ ఓపెన్ ఏపీఐ అని చెప్పి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చిందన్న డేటాబేస్తో అనమాట. జావా, స్ప్రింగ్ బూట్ అండ్ MySQL యూస్ చేసుకొని ఏంటంటే డేటా మొత్తం ఒక ఏఐ చాట్‌జీపీటీ, లేకపోతే చాట్‌జీపీటీ అని కాదు కానీ ఒక ఏఐ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. మనం ఇచ్చే రెస్పాన్సెస్ అన్నిటిని స్టోర్ చేసుకొని, సో డేటా అనేది అక్కడ నుంచి పుల్ చేసుకుంటుంది మనం ఎప్పుడైతే ఆ క్వశ్చన్ అడుగుతామో. సో ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే నేనైతే పెట్టాను. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఆ డాక్యుమెంట్ని, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు 1000 మెంబర్స్లో యూనిక్గా నిలుచుకోవాలి అంటే పక్కా వీటిని అయితే ట్రై చేయండి. దట్స్ ఆల్. నేనైతే ఈ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెషర్స్ అందరికీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో అదర్స్ నేను సెండ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లెట్స్ డిస్కస్ టుగెదర్ అండ్ వి లెర్న్ టుగెదర్. Explore. We need to move on and we need to learn. We need to gain knowledge according to our environment. AI డెవలప్ అవుతుంది అంటే మనం కూడా నేర్చుకోవాలి స్కిల్స్. సో తప్పదు. And thank you for watching my video. Bye.